సొంత ఇల్లు కట్టుకోవాలి, కొనాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండే కల. మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ఉన్నాము. ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు కింద ఇస్తాను చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గృహ నిర్మాణ సంకల్పం చేసేది కొంచెం లోపలి వైపుకుంది. మేము ఎంట్రన్స్‌లో చూసాము. అక్కడ ఇద్దరు ముగ్గురిని అడిగితే వాళ్ళు తెలీదన్నారు. సరే అని చెప్పి ఇంకా వదిలేసాము. దేవుడికి దర్శించుకొని ప్రదక్షిణలన్నీ చేసిన తర్వాత ఎవరో గుళ్ళో కనిపిస్తే ఒకళ్ళని అడిగామన్నమాట. వాళ్ళైతే ఇటువైపు తీసుకొచ్చి చూపించారు. ఇక్కడే ఉంటుందని చెప్పి. ఇక్కడ మనం 7 వారాలు వెళ్ళిన తర్వాత 8వ వారంలో పూజ చేసేవాళ్ళు కూడా ఇక్కడే చేసుకుంటారు. గృహ నిర్మాణ సంకల్పం కూడా ఇక్కడే చేస్తారు. దీని టికెట్ అయితే 200 రూపీసు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 7 ఇటుకలు ఇస్తారు, వాటర్ ప్యాకెటు, పసుపు, కుంకుమ, అగరబత్తి, కర్పూరం, పువ్వులు, పళ్ళు, ఆయిల్ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు 7 ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చుకొని వాటర్తో వాష్ చేసి పసుపు రాసి నామం పెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి నామము. చాలా బాగా జరిగింది మాకు పూజ అయితే. ఇది చిన్న సైజు పూజ అనమాట. ఎంత బాగా అనిపించిందో, సొంత ఇల్లు కట్టినప్పుడు ఎంత ఫీలింగ్ వస్తుందో అలా అనిపించింది నాకైతే. ఇంకా స్వామివారికి ఇష్టమైన తులసిమాలను కూడా వేశాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 7 అనే అంకెతో బాగా ప్రసిద్ధి చెందారు. 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యం అని చెప్పి అక్కడ మొత్తం స్లోగన్స్ ఉన్నాయి. 7 వారాలు చేస్తే ఎట్లాంటి కోరికైనా తీరుస్తారంట ఈ వెంకటేశ్వర స్వామి. అందుకే ప్రత్యేకంగా గృహ నిర్మాణ సంకల్పం అని చెప్పి ఒక ఏరియాను కూడా ప్రొవైడ్ చేశారు. అందరు ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. మాకైతే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.